కామారెడ్డి జిల్లా ఆరేపల్లి తండాలో 2018లో మాజీ వార్డు సభ్యుడు ఫిర్యాదుకు 3 కుంటల తన భూమిని ఎస్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం తండాకిచ్చాడు. అలాగే అదే స్థలంలో 2 లక్షల ఎమ్మెల్సీ నిధులతో నిర్మాణ పనులు చేపట్టారు. కొన్ని రోజుల తర్వాత ఆ భూమిని స్వాధీనం చేసుకుంటారని నిర్మాణంలో ఉన్న ఎస్టీ కమ్యూనిటీ హాల్ తన కొడుకులతో కలిసి కూల్చివేశాడు. దీంతో తాండా వాసులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి ఫిరియా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఇస్తానని ఒప్పుకొని పత్రం రాసి ఇచ్చాడు. అనంతరం గత 15 రోజుల క్రితం ఫిరియా మళ్లీ ఎస్టీ కమిటీ హాల్ను పూర్తిగా కూల్చివేశాడు. దీంతో తాండా వాసులు ఆందోళన చేపట్టారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే అధికారులు స్పందించి ఎస్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొన్ననే ఇక్కడ ఉన్న నాతో పాటు కూడా ఒక నెంబర్ ఉన్నాడు విలేజ్ ఇది వచ్చినది గతంలో సార్ ఇచ్చినది ఎమ్మెల్సీ ఫండ్స్ కింద 2 lakhs ఇది చేయడం జరిగింది. చెక్ చేయడం దాంతో మా తండా అందరం కలిసి మేము హనుమాన్ టెంపుల్కు మేము అనుకున్నాము. తండా అందరం తన సొంత వ్యక్తిగతంతో చేసుకున్న పని ఇది. తండా అందరికీ ఏం తెలియకుండానే తన నిర్ణయంతో చేసుకున్న పని సార్. ఇది మా ఉద్దేశం అని కాదు. అయితే ఇప్పుడు దానికి సరే తండా వాళ్ళని మేము సరే అని మేము కూడా ఒప్పుకున్నాము. దాని ఏడాల మొన్న ఇంతకుముందు 1 year బ్యాక్ ఒక ప్లేరే కులగొట్టిండు. అప్పుడు కూడా పిఎస్ వాళ్ళకు మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా ఏమని అన్నారని అంటే ఫిబ్రవరి ఎమ్మెల్సీ పీరియడ్లో ట్రైనింగ్ పీరియడ్లో అయితే 2 lakhs మా బావగారికి అంటే పీరియడ్ అతను కూడా వాడి మీద చేసింది. నాతో పాటు అతను కూడా వాడి మీద చేసి అతను ఇచ్చిండు. ఏది ఎమ్మెల్సీ ఫండ్ 2 lakhs ఇచ్చిండు. 2 lakhsలో ఏం చేస్తామని అంటే కమిటీలు కట్టిస్తాను. అందరం కూడా అనుకున్నాం ఇంతకుముందు. అదైనా మాకు ఎవరు చెప్పుకుంటే వల్ల కమిటీలు ఇచ్చేసాయని చెప్పేసి ఆయన నా సొంత పార్టీ అని చెప్పేసి ఏం చేసాడంటే కొట్టముండి ఫస్ట్ ఆయన కొట్టంలో ఎవరికి కనిపించకుండానే ఆయన మొగ్గుపోపించిండు. తండ వాళ్ళకి అడగలేదు ల్యాండ్ కావాలా ఎక్కడైతే కమిటీలు కట్టామని తండ వాళ్ళకి ఏ ఇంటిమేషన్ ఇవ్వలేడు. ప్లస్ నెక్స్ట్ ఏజ్ ఏంటంటే ఆయన ఒక్కనే వస్తున్నాడు. వాళ్ళ ఎంత అమౌంట్ వచ్చింది కూడా మాకు ఎవరికి చెప్పలేడు. అన్నీ చేసుకున్నాడు. ఆయన్ని చేసుకొని ఇయ్యాల ఏమంటుండే ప్రజెంట్కి ఇప్పుడు నా ఇంటికి ఇది కొట్టుకొడుతుంది అంటే మాకు మంచి జరుగుతలేదు అనమాట. ఏదో ఒకటి జరుగుతుంది, ఒకటి చేద్దామంటే ఒకటి జరుగుతుంది ఉద్దేశంతో ఆయన కులగొట్టి నేను డిస్మెంటల్ చేసేస్తా అని చెప్పేసి మళ్ళీ డిస్మెంటల్ చేస్తాను. అది గవర్నమెంట్ చట్టం ప్రకారం అది న్యాయమా అనేది నేను అడుగుతాను. 2 గుంటల భూమి ఇచ్చిండు. షబీర్ సార్ 2 లక్షలు